ప్రార్థన. మహోన్నతుడ, స్వరూపకారి, నిన్న నేడు నిరంతరము ఏకృతుకున్న దేవ, మీకు వేలది స్తోత్రం ప్రభా తండ్రి. ఉదయకాల సమయంలో మీ బంగారు పాదాల చెంత చేరి మీ పాద సరదులు మిమ్మల్ని ప్రార్థించుకోవడానికి, ఆరాధించుకోవడానికి, స్తుతించుకోవడానికి మాకు ఇచ్చినటువంటి గొప్ప తరుణాన్ని బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం ప్రభా తండ్రి. నాన్న ప్రభా, ఈ బంగారు పాదాలతో తీసుకుని వచ్చారు, మీకు వందనాలు. నాన్న ప్రభా, ఈ ఆరాధన అంతా కూడా జయకరంగా జరిగించి నీ దేని సపనను సిరుచారు మరుగుపరుచుకున్న 104 పరిశుద్ధాత్మ మీద కాల్చి నీ మాటలు నాటి నుంచి మీరు మాట్లాడండి. నీ వాక్యం నుంచి కటకంగా ప్రతి హృదయంలో చూసుకోవడం కృపద ఇచ్చి వస్తాను. ఇక్కడ చేరిన ప్రతి ఒక్కరిని మీరు పేరు పేరు దీవించి వస్తాను. యేసు పరిశుద్ధ నామమున మీకు ప్రతి మాలి విడుతున్నాం తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, విశ్వాసులారా, త్రియేక దేవుని నామమున మీ అందరికీ శుభములు కలుగును గాక. ఉదయ ఆరాధనకు ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. మనమందరం కలిసి దేవుని మహింపరచలాగా 98వ కీర్తన సుందర రక్షక సృష్టికనాథ అనేటువంటి పాట మనం పాడుకొని ఈ యొక్క ఆరాధనలో మనం ప్రవేశిద్దాం. 98వ కీర్తన. సుందర రక్షక సృష్టి యొక్క నాథ, దేవా మానవ పుత్రుడా, నేను ప్రేమితో సాదా సేవితో మాదాత్మతో గిరీటమా మైదానమంతయో పాచికమయలో నోపుగా జోచు చునావి అయినను యేసుతో నాయన కాంతిలో దుఃఖము లేని వారము, సూర్యుని కాంతియు చంద్రుని శాంతియు ఎంతో శ్రేష్టమయ్యున్నవి. అట్లవియున్నా అన్నిటికన్నా యేసుని కాంతి గొప్పది. ఆనంద రక్షక ప్రజలనాథుడ, దేవా మానవ పుత్రుడా, మహిమ ఘనత స్తుతి ఆరాధన నిరంతరము నీకగు. ఆమేన్. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామమున నీ వెలుగును నీ సత్యమును బయలుదేర చేయము. అవి నాకు త్రావ చూపును. అవి నీ పరిశుద్ధ పర్వతమునకును నీ నివాస స్థలమునకు నన్ను తొడుకుని వచ్చును. అప్పుడు నేను దేవుని బలిపీఠమునొద్దకు నాకు ఆనంద సంతోషములు కలుగజేయు దేవుని దగ్గరకు చేరదును. దేవా నా దేవా, సితారా వాయించుచు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించదను. ప్రభునందు ప్రియులారా, యథార్థ హృదయముతో మన తండ్రైన దేవుని సమీపించి ఆయన ఎదురు మన పాపములు ఒప్పుకొని మన ప్రభువైన యేసుక్రీస్తు పేరిట మనకు క్షమాపణ దయచేయమని వేడుకుందాము. ప్రభువు నామము వలననే మనకు సహాయము కలుగుచున్నది. ఆకాశములను సృజించి నావాడు ఆయనే. ప్రభువు సన్నిధిని నా యది క్రమములో నేను ఒప్పుకొందు నన్ను కొంటేనే. నీవు నా పాపదోషము పరిహరించి యోనా
మా సృష్టికర్తవు విమోచకుడైన సర్వశక్తి గల దేవా, దీనులము పాపలముగా మేము స్వాభావికముగా పాపలమనియు అపవిత్రులమనియు తలంపు వలన మాట వలన క్రియ వలన నీకు విరోధముగా పాపం చేస్తామనియు మీ ఎదురొప్పుకొనుచు ఉన్నాము. కావున మేము మా ప్రభువైన యేసుక్రీస్తు నిమిత్తమున మీ కృపను వెతుకుచు వేడుకొనుచు మితిలేని కనికరము గల మీ యొద్దకు ఆశ్రయమునకు వచ్చుచున్నాము. మా కొరకు చనిపోనికై మీ జనదే కుమారునిచ్చిన మిగిలిన కరుణ గల దేవా, మమ్మల్ని కనికరించి ఆయన నిమిత్తమున మా సమస్త పాపములకు క్షమాపణ దయచేయము. మేము మీ కృప చేత నిత్య జీవం పొందినట్లు మిమ్మల్ని గూర్చియు మీ చిత్తమును గూర్చియు సరైన జ్ఞానమును మీ వాక్యమును తగిన విధేయతను మా యందు నీ పరిశుద్ధాత్మములో వృద్ధి పొందిపోమని మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము. ఆమేన్. మన పరలోకపు తండ్రియు సర్వశక్తి గల దేవుడు మనలను కనికరించి మన కొరకు చనిపోటికి తన యొక్క కుమారునిచ్చి ఆయన మూలమున మన పాపలన్నింటినీ క్షమించుచూ ఉన్నాడు. ఆయన నామమందు విశ్వాసం ఉంచు వారికి దేవుని కుమారులకు అధికారం ఇచ్చుచు వారికి తన పరిశుద్ధ ఆత్మను అనుగ్రహించును. నమ్మి బాప్తిసం పొందిన వాడు రక్షింపబడును. ఓ ప్రభువా, ఈ రక్షణ మా అందరికీ దయచేయము. తిరుతుమ తర్వాతి 6వ ఆదివారం కొరకే ఏర్పాటు చేయబడిన ప్రారంభ గీతము. యెహోవా తన జనులకు ఆశ్రయము, ఆయన తన అభిషక్తునికి రక్షణ దుర్గము. నీ జనులను రక్షింపుము, నీ స్వాస్థ్యము ఆశీర్వదింపుము, వారికి కాపురమై నిత్యము వారిని ఉద్ధరింపుము. యెహోవాన్ని నీకు మొరపెడుచున్నాను, నా స్థిరదుర్గమా, మౌనముగా నుండక నా మనవి ఆలకింపుము. నువ్వు మౌనముగా నుండి ఎలా నేను సమాధిలోనికి దిగవారి వలె నగుదును. తండ్రికి కుమారునికి పరిశుద్ధాత్మకును ఆదియందు ఇప్పుడు ఎల్లప్పుడు యుగయుగముల దుండునట్లు మహిమ కలుగును గాక. మే ప్రభువా మమ్మును కనికరింపుము. మమ్మును కనికరింపుము. క్రీస్తు మమ్మును కనికరింపుము. క్రీస్తు మమ్మును కనికరింపుము. ప్రభువా మమ్మును కనికరింపుము. ప్రభువా మమ్మును కనికరింపుము. సర్వోన్నతమైన వాణిలో దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి మహిమ కలుగును గాక. కలుగునున్నతమైన ఘన స్థలము లాందున ఇలాకు సమాధాన నరుల కాయన దయా. ప్రభువైన దేవా పరమారాజ సర్వ పరిపాల పరిపూర్ణ శక్తి గల పరమాంచ
నగా నేను మహినిస్తూ తేజోచో మరి పొగడు చున్నాము మహిమా పచోచు ఆరాధించు చున్నాము నేను మహిమాతిశయమును మదిదలంచెయో నీకు మహిని మా స్తుతి కృతజ్ఞతనిచ్చు చున్నాము ఇక కుమార యేసు ప్రభువా యెహోవా తనయ లోక పాపము మోయు ఏక దేవుని గొర్రె పిలమమును కనికరించుము చల్లగా లోక పాపములు ముఖపోవు యేసు రక్షక వాసిగా జనకుని కుడి వైపునకు చూడు యేసు మా ప్రార్థన లీచి కనికరించు పరిశుద్ధుడవు ప్రభుడవు నీవు ప్రభువైన క్రీస్తు పరిశుద్ధాత్మతో తండ్రి అయిన దేవుని యందు పరిపూర్ణ మహిమతో ప్రభలుచున్నా విపుడు ఆమేన్ ప్రభువు మీతో నుండుగాక ఆత్మతో నుండుగాక ప్రార్థిద్దాము. సర్వశక్తియు పరాక్రమ గల దేవా, నువ్వు మేలంటికి నీ కార్యక్రమను దాతమైనావు. మీ నామమునకు తగిన ప్రేమను మాలో నాటము, మాలో నిజమైన దైవభక్తిని వృద్ధి చేయము. సమస్తమైన మంచి వాటితో మమ్మల్ని పోషించి మీ గొప్ప కనికలను బట్టి వాటి యందు మమ్మల్ని నిలుపుమని మీతోనూ పరిశుద్ధాత్మతోనూ సదైక దేవుడు ఏకమై జీవించు పరిపాలించు మీ ప్రియ కుమారుడును మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మిమ్మల్ని వేడుకొనుచున్నాము. ఆమేన్. దయచేసి కూర్చోనండి. తిరుతోమ తర్వాతి 6వ ఆదివారం కొరకై ఏర్పాటు చేయబడిన లేఖన భాగాలు చదవగా విందాం. పాత నిబంధన పాఠ్య భాగము 1 సంకీర్తన 1 నుండి చివరి వరకు చదువుకుందాం. 1 సంకీర్తన. దుష్టులు ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలవక, అపహాసకులు కూర్చుండు చోటను కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించేవాడు ధన్యుడు. అతని నీటి కాలవల ఎవరను నాటబడినదై ఆకవడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె నడను. అతడు చేయనదంతయు సఫలమగును. దుష్టులు అలాగనుండక గాలి చెదరగొట్టు పొట్టు వలె నుందురు. కాబట్టి న్యాయ విమర్శలో దుష్టులను, నీతిమంతుల సభలో పాపులను నిలవరు. నీతిమంతుల మార్గము యెహోవాకు తెలియను, దుష్టుల మార్గము నాశనమునకు నడుపును. ఇంతటితో పాత నిబంధన పాఠ్యభాగము ముగియుచున్నది. పరిశుద్ధుడవగు దేవా, పవన శక్తుడ దేవా, పవన మచ దేవా, మమ్మును కనికరింపుము. ఈ దినమునకు ఏర్పాటు చేయబడిన పత్రికా పాఠ్య భాగము రోమిలికి రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయము 3వ వచనము నుండి 11వ వచనం వరకు. రోమిలికి రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయము 3వ వచనము నుండి 11వ వచనం వరకు. క్రీస్తు యేసులోనికి బాప్తిసం పొందిన మనమందరము ఆయన మరణములోనికి బాప్తిసం పొందితమని మీరు ఎరుగురా. కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతులలో నుండి ఎలాగూ లేపబడినో అలాగే మనమును
నూతన జీవం పొందిన వారమై నడుచుకున్నట్లు మనము బాప్తిసం వలన మరణములో పాలు పొందుటకై ఆయనతో కూడా పాతి పెట్టబడితేమి, మరియు ఆయన మరణము యొక్క సాదృశ్యమందు ఆయనతో ఐక్యము గలవారమైన ఎడల ఆయన పునరుద్ధానం యొక్క సాదృశ్యమందును ఆయనతో ఐక్యము గలవారమై ఉందము. ఏమనగా మనం ఇంకను పాపమునకు దాసులము కాకుండాకు పాప శారీరకము నిరతకమగునట్లు మన ప్రాచీన స్వభావము ఆయనతో కూడా సిలువ వేయబడినదని ఎరుగుదము. చనిపోయిన వాడు పాప విముక్తులని తీర్పు పొంది ఉన్నాడు. మనము క్రీస్తుతో కూడా చనిపోయిన ఎడల మృతులలో నుండి లేచిన క్రీస్తు ఇకను చనిపోడనియు మరణమునకు ఇకను ఆయన మీద ప్రభుత్వము లేదనియు ఎరిగి ఆయనతో కూడా జీవించదమని నమ్ముచున్నాము. ఏనైనగా ఆయన చనిపోవడం చూడగా పాపం విషయమై ఒక మారే చనిపోయాను, కానీ ఆయన జీవించడం చూడగా దేవుని విషయమై జీవించుచున్నాడు. అటువలే మీరును పాపం విషయమై మృతులుగాను దేవుని విషయమై క్రీస్తు యేసునందు సజీవులుగాను మిమ్మల్ని మీరే ఎంచుకొనండి. ఇంతటితో పత్రిక పాఠ్యభాగము ముగియుచున్నది. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఈ దినమునకి ఏర్పాటు చేయబడినటువంటి సువార్త పాఠ్యభాగము మత్తయి సువార్త 5వ అధ్యాయము 20వ వచనం నుండి 26వ వచనం వరకు. ఓ ప్రభువా నీకు మహిమా కలుగును గాక. మత్తయి సువార్త 5వ అధ్యాయము 20వ వచనం నుండి 26వ వచనం వరకు. శాస్త్రుల నీతి కంటేను పరిసయ్యుల నీతి కంటేను మీ నీతి అధికము కాని ఎడల మీరు పరలోక రాజ్యములో ప్రవేశింపనేరని మీతో చెప్పుచున్నాను. నరహత్య చేయవద్దు, నరహత్య చేయవాడు విమర్శకు లోనగునని పూర్వీకులతో చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పినదేమనగా తన సహోదరుని మీద కోపపడు ప్రతి వాడు విమర్శకు లోనగును. తన సహోదరుని చూచి వ్యర్థుడా అని చెప్పువాడు మహాసభకు లోనగును. ద్రోహి అని చెప్పువాడు నరకాగ్నికి లోనగును. కావున నీవు బలిపీఠం వద్ద అర్పణము నర్పించుచుండగా నీ మీద నీ సహోదరునికి విరోధమైన కలదని అక్కడ నీకు జ్ఞాపకము వచ్చిన ఎడల అక్కడ బలిపీఠం ఎదుటనే నీ అర్పణము విడిచిపెట్టి మొదటి వెళ్ళి నీ సహోదరునితో సమాధాన పడము. అటు తర్వాత వచ్చి నీ అర్పణము అర్పింపము. నీ ప్రతివాదితో నీవు త్రోవలో నుండగానే త్వరగా వానితో సమాధాన పడము. లేని ఎడల ఒకవేళ నీ ప్రతివాది నేను న్యాయాధిపతికి అప్పగించను, న్యాయాధిపతిని బంట్రోతుకు అప్పగించను, అంతటా నువ్వు చెరసాల్లో వేయబడదువు. కడపటి కాసు చెల్లించే వరకు అక్కడి నుండి నీవు వెలుపలకు రానేరవని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఇంతటితో స్వార్థ పాఠ్యభాగము ముగియుచున్నది. ఓ క్రీస్తు నీకు స్తోత్రము కలుగును గాక. మనమందరమును అదే విధముగా నిలబడి ఉండి అపోస్తలుల విశ్వాస ప్రమాణమును మన ప్రమాణముగా మనం ఒప్పుకుందాం. అపోస్తలుల విశ్వాస ప్రమాణము. భూమి ఆకాశములను సృజించిన సర్వశక్తి గల తనైన దేవుని నేను నమ్ముచున్నాను. ఆయన ఏక కుమారుడును మన ప్రభువైన యేసుక్రీస్తును నమ్ముచున్నాను. ఈయన పరిశుద్ధాత్మ వలన గర్భమును ధరింపబడి కన్యను మరొక పుట్టి పొంతి పిలాతు అధికారములతో శ్రమపడి సిలువ వేయబడి చనిపోయి సమాధి చేయబడిననియు అదృశ్య లోకములకు దిగిననియు చనిపోయిన వారిలో నుండి మూడవ దినమున లేచి పరలోకములకెక్కి సర్వశక్తి గల తండ్రి దేవుని కుడి చేతి వైపున కూర్చుని ఉన్నాడనియు సజీవులకును మృతులకును తీర్పు చేయటకు అక్కడిని వచ్చిన నీవు నమ్ముచున్నాను. పరిశుద్ధాత్మను నమ్ముచున్నాను. పరిశుద్ధ క్రైస్తవ సంగమకు పరిశుద్ధుల సహవాసమును పాప క్షమాపణయు శరీర పునరుద్ధానమును నిత్య జీవమును ఉన్నవని నమ్ముచున్నాను. ఆమేన్. దయచేసి కూర్చునండి. దేవుని వాక్యాన్ని మనం ధ్యానించడం ముందుగా మనమందరము కలిసి 454వ కీర్తన నేను ఈ వాడిన ఇండ్ర కోరేదన్ అన్నటువంటి పాట మనం పాడుకున్న తర్వాత దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. 454వ కీర్తన. నేని వాడనై ఉండగో రేదన్
యేసు ప్రియ రక్షక నీవు చూపు ప్రేమనుగాంచితి నన్ను చేర్చు నీ దారి నన్ను చేర్చు 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 రక్షక నీవు పడ్డ సిల్వాకు నన్ను చేర్చు 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 రక్షక గాయపడ్డ ప్రకాకు నన్ను ప్రతిష్ట పరచు మీ నాద నీదు కృపా వలనే నాదు నాత్మాని నో నిరీక్షయించు నీ చిత్తము నాదాగు నన్ను చేర్చు 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 రక్షక నీవు పడ్డ సిల్వాకు నన్ను చేర్చు 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 రక్షక గాయపడ్డ ప్రకాకు నీదు సన్నిధిలోని కానుండ నెంత దృష్టి కాగు స్నేహితునిగా మాటలాడేద సర్వశక్త ప్రభుతో నన్ను చేర్చు 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 రక్షక నీవు పడ్డ సిల్వాకు నన్ను చేర్చు 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 రక్షక గాయపడ్డ ప్రకాకు నీదు దివ్య ప్రేమాతిశయము ఇహ బుద్ధి కందదు పరమందున దాని శ్రేష్ఠత నేనను భావించేద నన్ను చేర్చు 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 రక్షక పడ్డ సిల్వాకు నన్ను చేర్చు 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 రక్షక గాయపడ్డ ప్రకాకు శాస్త్రుల నీతి కంటేను పరిశీలన నీతి కంటేను మీ నీతి అధికము కానీడలా మీరు పరలోక రాజ్యములో ప్రవేశింపనేరని మీతో చెప్పుచున్నాను. మన తనైన దేవుని నుండి ప్రభువైన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానములు మీకు కలుగును గాక. ఆమేన్. దయచేసి కూర్చునండి. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, విశ్వాసులారా, త్రియేక దేవుని నామమున మీ అందరికీ శుభములు కలుగును గాక. దేవుడు మనల్ని ప్రేమించి మరొక పునరుత్థాన దినము అనగా త్రిత్వము తర్వాతి 6వ ఆదివారం దేవుని ధ్యానించుకోవడానికి, దేవుని వాక్యమును ద్వారా బలపడడానికి పరిశుద్ధాత్మ దేవుడు ఇచ్చినటువంటి గొప్ప తరుణాన్ని బట్టి నేను దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. చదవబడినటువంటి లేఖన భాగాలను మనం ధ్యానం చేసుకుందాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన అనుదిన జీవితంలో మంచి నడవడి కావాలని మనం కోరుకుంటాం. మన లౌకిక జీవితంలో కూడా మార్పు కలిగి జీవించాలని, దేవునితో సహవాసము కలిగి జీవించడానికి మన ఆత్మీయ జీవితంలో కూడా మార్పు కలగాలని మనం కోరుకుంటాం. ఎప్పుడైతే మన ఆత్మీయ జీవితంలోనికి పరిశుద్ధాత్మ దేవుని మనము ఆహ్వానించుకుంటామో, ఆ పరిశుద్ధాత్మ దేవుని కలిగిన మనం నూతన జీవితాన్ని మనము కలిగి ఉంటాము అనే సత్యాన్ని మనం ఇక్కడ గ్రహించాలి. ఆ యొక్క నూతన జీవితమే మనలో మారు మనసు అనగా మార్పు కలిగినటువంటి జీవితాన్ని మనకు కలుగు చేస్తూ ఉంది. ఆ మారు మనసు కలిగినటువంటి జీవితం మన జీవిత నడవడినే అది మార్చివేస్తూ ఉంది. అటువంటి మారు మనసు మనం పొందుకోవాలి అంటే మన జీవితంలో
కొన్ని మార్పులు అవసరం. కాబట్టి చదవబడినటువంటి మొదటి సంకీర్తనను మనం గమనించినట్లయితే, దుష్టులు ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమును నిలవక, అపహాసకులు కూర్చుండ చోటున కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమును ఆనందించుచు దివారాత్రము దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు అనేటువంటి మాటలు మనం గమనిస్తాం. కాబట్టి దెర్ ఇస్ 5 కండిషన్స్ ఆఫ్ బ్లెస్సింగ్స్. 5 నియమ నిబంధనలు మనం చూస్తాం. ఒకటి నడవక, రెండవది నిలవక, మూడవది కూర్చుండక, నాలుగవది ధర్మశాస్త్రమును ఆనందించుట, దివారాత్రము ధ్యానించుట అన్నది మనం ఎక్కడ గమనిస్తాం. సంకీర్తన 37వ సంకీర్తన 5వ చరణాన్ని మనం చూస్తున్నట్లయితే, నీ మార్గాన్ని యెహోవాకు అప్పగించాలి, అప్పుడే నీవు ధర్మశాస్త్రమందు ఆనందించగలవు అని దేవుని వాక్యము మనకు తెలియజేస్తుంది. కాబట్టి ప్రతి విశ్వాసి యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించాలని పరిశుద్ధాత్మ దేవుడు కోరుకుంటున్నాడు. ధర్మశాస్త్రం నందు ఆనందమును ఈ విధంగా పొందుకోగలం, ధర్మశాస్త్రము మనకు ఏ విధముగా ఆనందం ఇస్తుందో ఆలోచన చేసినట్లయితే, 119వ సంకీర్తన మొదటి చరణాన్ని మనం చూసినప్పుడు, యెహోవా ధర్మశాస్త్రమును అనుసరించి నిర్దోషముగా నడుచువారు ధన్యులు అని రాయబడిన మాటలు మనం గమనిస్తాం. ఆ ధన్యత నీ జీవితంలో, నా జీవితంలో మనం పొందుకోగలం. అనగా దేవుని వాక్యము నిర్దోషముగా మనల్ని నడిపిస్తుంది, మనల్ని ధన్యులుగా చేస్తుంది అని సత్యాన్ని మనం గమనించాలి. మనం నిర్దోషంగా నడవాలి అంటే దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని అనుసరించి మనం నడుచుకోవాలి. అంటే దుష్టులు ఆలోచన చొప్పున నడవకుండా దేవుని యొక్క వాక్యాన్ని అనుసరించి నడుచుకోవాలని పరిశుద్ధాత్మ దేవుడు వాక్యము ద్వారా హెచ్చరిస్తూ ఉన్నాడు. అదేవిధంగా 119వ సంకీర్తన 9వ చరణాన్ని కూడా మనం గమనించినప్పుడు, యవనస్తులు దేని చేత తమ నడతను శుద్ధిపరచుకుందరు, నీ వాక్యమును బట్టి దాన్ని జాగ్రత్తగా చూచుకున్న చేతనే కదా అనేటువంటి మాటలు గమనిస్తాం. మరి దేవుని వాక్యంలో మనం గమనించినప్పుడు 119వ సంకీర్తన 18వ చరణాన్ని కూడా చూసినట్లయితే, నేను నీ ధర్మశాస్త్రమందు ఆశ్చర్యకరమైన సంగతులు చూచినట్లు నా కన్నులను తెరువుము అనేటువంటి మాటలు కూడా గమనిస్తాం. దేవుని యొక్క ఆశ్చర్యకరమైన సంగతులు చూచినట్లుగా మన కన్నులు తెరవబడాలి అంటే ధర్మశాస్త్రం అనుసరించి నడుచుకోవాలి, యెహోవా యందు ఆనందించాలి, ఆయన చిత్తము నెరవేర్చుట యందు ఆనందించాలి, యెహోవాను అనుదినము సమీపించుట యందు మనము ఆనందించాలి అనేటువంటి మాటలు నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ కీర్తనల గురించి మనం ఆలోచన చేసినప్పుడు, మరి ఇశ్రాయేలు ఆరాధన కీర్తనలు, ఆరాధనలో పాటలు అని మనం గ్రహించగలం. మొదటి కీర్తన గమనిస్తే, దేవుని పిల్లలు నడవలసినటువంటి, నిలవలసినటువంటి, కూర్చుండవలసినటువంటి స్థలాల గురించి హెచ్చరికగా మొదలుపెట్టి 150వ సంకీర్తన స్తుతి కీర్తనగా ముగిస్తూ ఉంది. మధ్యలో కృతజ్ఞత కీర్తనలు మనకు కనబడతాయి. దేవుని మహత్యము లేదా మంచితనాన్ని తెలియజేసేటువంటి కీర్తనలు మనకు కనబడతాయి. దేవుని రాజుగా, తీర్పరగా విచారించే కీర్తనలు మనకు కనబడతాయి. అక్కరలో ఉన్నప్పుడు సహాయాన్ని అందించేటువంటి ప్రార్థన గల కీర్తనలు మనకు కనబడతాయి. దేవునిలో దృఢ విశ్వాసాన్ని, నమ్మకాన్ని వ్యక్తం చేసేటువంటి కీర్తనలు కనబడతాయి. పాప క్షమాపణ గురించి తెలియజేసేటువంటి కీర్తనలు కూడా మనకు కనబడతాయి. కృంగిన వారి కోసం కీర్తనలు, దేవునితో సహవాసం పొందడం కోసం ఆశను వ్యక్తపరిచేటువంటి కీర్తనలు, చరిత్రని తిరిగి గుర్తు చేసుకోవడానికి రాసినటువంటి కీర్తనలు, ఉపదేశించడానికి అనువైనటువంటి కీర్తనలు, యాత్రికులు ఉద్దేశించినటువంటి కీర్తనలు, దేవుని వాక్యాన్ని కొలయాడేటువంటి కీర్తనలు, యేసును సూచించే ప్రవచన గల కీర్తనలు మనకు అనేకమైన కనపడుతూ ఉన్నాయి. ఇవన్నీ కూడా దేవుని స్తుతించేమని ఇతరులను హెచ్చరించే కీర్తనలుగా మనం చూస్తూ ఉంటే, మధ్యలో భయం, ఒంటరితనం, మోసగించబడతా, దిక్కుతోచినటువంటి పరిస్థితులు, నిరుత్సాహము, విమర్శలు, అపాయము, అనుమానాలు, దుఃఖము, శోధనలు, సమస్యలు,
దురుసు మాటల వంటి ఒడిదుడుకులతో సంబంధించిన కీర్తనలు ఉన్నా కూడా చివరిని మాత్రము స్తుతి కీర్తనే కనబడుతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, వీటన్నిటి గురించి మనం ఆలోచన చేస్తే క్రైస్తవుని జీవితంలో కూడా మధ్యలో ఎన్ని ఒడిదుడుకులు ఉన్నా కూడా ముగింపు మాత్రము సుఖాంతరమే అన్నది నేను మీకు తెలియచేస్తున్నాను. మన జీవితంలో జరిగే ప్రతి సంఘటన ముగింపు సుఖాంతమే అని దేవుడు ఇక్కడ మనకు వాగ్దానం చేస్తున్నాడు. ఈ మొదటి కీర్తనలో దావీదు మంచి చెడ్డల ప్రతిఫలాల గురించి వివరిస్తున్నట్లుగా మనకు కనబడుతుంది. జీవాన్ని కోరుకుంటావా, మరణాన్ని కోరుకుంటావా, మానవుడు తేల్చుకోవాలని సూచించే కీర్తనగా, ఆశీర్వాదం పొందుకుంటావా, శాపం పొందుకుంటావా, ఏది కావాలో నిర్ణయించుకోమని సలహా ఇచ్చే కీర్తనగా ఇక్కడ మనకు కనిపిస్తుంది. కాబట్టి దేవుని ప్రజలు దుష్ట ప్రజల మధ్య ఉన్న తారతమ్యాన్ని విశ్లేషించే కీర్తనగా ఇది మనకు కనబడుతుంది. బహు కొద్ది మాటలలో విస్తారమైన సందేశము అన్నది ఈ కీర్తనలో దాగి ఉన్నది అన్నది మీకు నేను తెలియజేస్తూ ఉన్నాను. యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించచ్చు, దివారాత్రము దాన్ని ధ్యానించేవాడు ధనుడు అనేటువంటి మాటలు మనం గమనిస్తే, దేవుని పిల్లలుగా పిలవబడినటువంటి మనం ధర్మశాస్త్రమందు ఆనందిస్తాం అని దేవుని వాక్యము మనకు స్పష్టంగా తెలియజేస్తుంది. అయితే ఆ ధర్మశాస్త్రమందు ఆనందించుచు దానిని ధ్యానిస్తూ జీవించినప్పుడు నీవు ధన్యుడిగా మార్చబడతావు అనేటువంటి గొప్ప వాగ్దానాన్ని నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. కీర్తనకారుడు 119వ సంకీర్తన 97వ చరణాన్ని మనం చూసినట్లయితే, నీ ధర్మశాస్త్రము నాకెంతో ప్రేమగా ఉన్నది, దినమెల్లా నేను దానిని ధ్యానించుచున్నాను అనే మాటలు చూస్తాం. అదేవిధంగా 17వ సంకీర్తన 5వ చరణంలో కూడా చూసినట్లయితే, నీ మార్గముల యందు నా నడకలను స్థిరపరచుకుని ఉన్నాను, నా కాలు జారలేదు అనే మాటలు ఇక్కడ మనం చూస్తాం. సామెతల గ్రంథము 6వ అధ్యాయం 22వ వచనం చూసినట్లయితే, నీవు త్రోవని వెళ్ళినప్పుడు అది నిన్ను నడిపించను, నువ్వు పడుకున్నప్పుడు అది నిన్ను కాపాడును, నువ్వు మేలుకున్నప్పుడు నీతో ముచ్చరించును అనే మాటలు కూడా మనం ఇక్కడ చూస్తాం. అదేవిధంగా 119వ సంకీర్తన 105వ చరణంలో చూస్తే, నీ వాక్యము నా పాదములకు దీపమును, నా త్రోవనకు వెలుగైనది అన్నటువంటి మాటలు చూస్తాం. అదేవిధంగా 119వ సంకీర్తన 115వ చరణానికి వస్తే, నువ్వు నా దేవుని ఆజ్ఞను అనుసరించదను, దృష్టిని చేయవరలరా నా ఇద్దరు నుండి తొలగిపోవుడి అనేటువంటి మాటలు ఇక్కడ మనం గమనిస్తాం. ఎప్పుడైతే దుష్టులు ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమును నిలవక, అపహాసకుల కూర్చున్న చోటను కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమును ఆనందించేవాడు నీతిమంతుడు అని దేవుని వాక్యము తెలియజేస్తుంది. అతడు ఫలమిచ్చు చెట్టుగా ఉంటాడు, అతడు అభివృద్ధి పొందేవాడిగా ఉంటాడు అని దేవుని వాక్యము తెలియజేస్తుంది. అటువంటి ఆశీర్వాదము నీవు నీ జీవితంలో, నా జీవితంలో పొందుకోవాలన్నది పరిశుద్ధ ఆత్మదేవునికి ఉద్దేశముగా నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, నీవు కూడా నీటి కాలవల్ల ఎవరైనా నాటబడిన ఆకు వాడక తన కాలం ముందు ఫలమిచ్చు చెట్టు వల్లే ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు కోరుకుంటున్నాడు. నువ్వు ఫలించి అభివృద్ధి పొందాలి అంటే నీ జీవితాన్ని నువ్వు మార్చుకోవాలని దేవుని వాక్యం హెచ్చరిస్తుంది. అనగా దుష్టుల ఆలోచన చెప్పున నడవకుండా, పాపుల మార్గమును నిలవకుండా, అపహాసకుల కూర్చున్న చోటను నువ్వు కూర్చుండకుండా, యెహోవా ధర్మశాస్త్రమందు నువ్వు ఆనందిస్తూ దివారాత్రము దాన్ని ధ్యానిస్తూ నువ్వు ధన్యుడివై ఉండి దైవ కార్యములను నెరవేర్చడానికి నూతన జీవితమును కలిగి ఉండాలి అన్నది పరిశుద్ధాత్మ దేవునికి ఉద్దేశముగా నేను మీకు జ్ఞాపకం చేసినప్పుడే దేవుని కార్యములను నెరవేర్చుటకు మనకు ఆనందము కలుగుతూ ఉంది. చదవనటువంటి ఈ యొక్క సువార్త పాఠ్య భాగాన్ని కూడా మనం గమనించినప్పుడు మత్తయి సువార్త 5వ అధ్యాయము 20 నుండి 26 వచనాలు, అదేవిధంగా పత్రికా పాఠ్యము రోమీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 3 నుండి 11 వచనాలు మనం చదువుకున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, దీని గురించి ఆలోచన చేసినట్లయితే, పరలోక రాజ్య పౌరులుగా, వారసులుగా విశ్వాసులందరూ విశ్వాస సంబంధమైన శాంతియుతమైన నీతి జీవితము కొరకు వాక్యమును ఏ విధముగా అర్థము చేసుకొని సిద్ధపడాలో అన్నది
దేవుని వాక్యము స్పష్టంగా మనకు హెచ్చరిస్తూ ఉంది. మళ్ళా చెప్తూ ఉన్నాను, పరలోక రాజ్య పౌరులుగా మనం వారసులముగా విశ్వాసులందరూ కూడా విశ్వాస సంబంధమైన శాంతియుక్తమైన నీతి జీవితము కొరకు వాక్యమును ఏ విధముగా అర్థం చేసుకొని స్థిరపడాలో అన్నటువంటి హెచ్చరిక పరిశుద్ధ ఆత్మదేవుడు వాక్యము ద్వారా మనకు అందిస్తూ ఉన్నాడు. విశ్వాస జీవితంలో మరి సంఘ కుటుంబ కార్యక్రమములలో నమ్మకము మరియు సమాధానము మనం కోల్పోయినప్పుడు దుఃఖము, విభేదాలు, జగడాలకు అవి దారి తీస్తాయి. అటువంటి పరిస్థితులు మన జీవితంలో కలుగు చేస్తాయి అన్నది నేను ఇక్కడ మీకు జ్ఞాపకం చేస్తున్నాను. అవి జరగకుండా నిరోధించడానికి మనము ఇతరుల ఆలోచనలను గౌరవించాలి. సహోదరుల మధ్య ప్రేమ కలిగినటువంటి సంబంధాలను మనం పెంచుకోవాలి. మన స్వార్థపూరితమైనటువంటి లాభము కంటే ఇతరుల మంచిని కోరుకోవాలి. ప్రతి వ్యక్తి కూడా తన సహోదరునితో సమాధానాన్ని పెంపొందించుకునే వారుగా ఉండాలి అని దేవుని వాక్యము మనకి హెచ్చరిస్తుంది. అందుకని చదవబడినటువంటి భాగంలో చూస్తే మత్తయి సువార్త 5వ అధ్యాయం 20 నుండి 26 వచనాలలో 20 వచనంలో మనం చూస్తాం. యేసుక్రీస్తు ప్రభువు వారు చెప్పిన మాట ఏమిటి అంటే, శాస్త్రుల నీతి కంటేను పరిసయ్యుల నీతి కంటేను మీ నీతి అధికము కాని ఎడల మీరు పరలోక రాజ్యములో ప్రవేశింపనేరనని మీతో చెప్పుచున్నాను అనేటువంటి మాట మనం గమనిస్తాం. కాబట్టి శాస్త్రుల నీతి కనబడుతూ ఉంది, ఇక్కడ పరిసయ్యుల నీతి కనబడుతుంది, మన నీతి కనబడుతూ ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, పరలోక రాజ్య ప్రవేశ అర్హతని గురించినటువంటి ఇస్తున్నటువంటి హెచ్చరిక మాటలు మనం ఇక్కడ గమనిస్తాం. మత్తయి సువార్త 5, 6, 7 వచనాలు చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభువుల వారు కొండ మీద చేసినటువంటి ప్రసంగం మనకు కనపడుతుంది. కొండ మీద ప్రసంగం చేసినప్పుడు అనేక మంది ప్రజలు అక్కడికి వచ్చారు, అక్కడ యూదులు ఉన్నారు అన్నది కూడా మనం గమనించాలి. దానిలోని చిన్న భాగమే ఈరోజు స్వార్థ పాఠ్య భాగముగా నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. మరి యేసుక్రీస్తు ప్రభుల వారు అతి శ్రేష్టమైనటువంటి సంగతులను ప్రజలకు ప్రసంగించడం అన్నది ఇక్కడ మనం గమనిస్తాం. ఆయన కొండ మీద కూర్చుని సమూహము అక్కడ చేరుకున్నారు, ఆయన నోరు విప్పి వారితో బోధింపసాగెను అనే మాటలు మనం చూస్తాం. అయితే ఇక్కడ చదివినటువంటి మాటలు గమనించినప్పుడు మనం ఏ విధంగా జీవించాలో ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువు వారు ఇక్కడ మనకు బోధిస్తూ ఉన్నారు. ఇక్కడ మనం గమనించినట్లయితే మరి మన నీతి దైవ సంబంధమైనదిగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. మన నీతి అన్నది విశ్వాస సహితమైనదిగా ఉండాలి అన్నది దేవుడు కోరుకుంటున్నాడు. మనం గమనిస్తే అబ్రహాము దేవుని నమ్మెను, అది అతని నీతిగా ఎంచబడెను అనేటువంటి మాటలు మనం గమనిస్తాం. మరి ఆదికాండం 15వ అధ్యాయము 6వ వచనములో, గలతీయుల రాసిన పత్రిక 3వ అధ్యాయము 5వ వచనములో ఈ మాటలు మనం గమనిస్తాం. నీవు నేను కూడా మన నీతి దైవ సంబంధమైనదిగా ఉండాలి. రెండవది విశ్వాస సహితముగా ఉండాలి అన్నది పరిశుద్ధాత్మ దేవుడు మనకి ఇక్కడ హెచ్చరిక చేస్తున్నాడు. ఎందుకంటే శాస్త్రుల నీతి కంటే పరిసయ్యుల నీతి కంటే మన నీతి అధికము కాకపోతే పరలోక రాజ్యం ప్రవేశించలేము అనేటువంటి మాటలు మనం ఇక్కడ గమనిస్తాం. అంటే మానవులు, అదే మత నాయకులు అనగా శాస్త్రులు, పరిసయ్యులు తప్పనిసరిగా దేవుని రాజ్యములో ఉండడము జరగదు అని యేసుక్రీస్తు ప్రభువు వారు ఇక్కడ తెలియజేస్తున్నారంటే శాస్త్రులు, పరిసయ్యులు మరి పరలోకంలో ఉంటారా? నువ్వు రక్షించబడిన నీవు నిజ ఆ రక్షణలో కొనసాగకపోతే నువ్వు పరలోక రాజ్యాల్లో ఉంటావా? లేకపోతే సేవకులైన వారు, బోధిస్తున్నటువంటి వారు, బోధకులు పరలోక రాజ్యంలో ఉంటారా? అంటే యేసుక్రీస్తు ప్రభుల వారి నీతిని మనం ఆపాదించుకోకపోతే, ఆ నీతిని మనం కలిగి ఉండకపోతే పరలోక రాజ్య ప్రవేశం అన్నది మనకి లేదు అన్నది కూడా నేను వాక్యము ద్వారా నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ప్రియమైన దేవుని పిల్లరా, యేసుక్రీస్తు ప్రభుల వారు ఎందుకు చెప్పారు అంటే పరిసయ్యుల నీతి ఏమిటి, శాస్త్రుల నీతి ఏమిటి అనేది మనం గమనించినప్పుడు మన నీతి ఏమిటో మనం ఆలోచన చేసుకోగలం. మొట్టమొదటిగా పరిసయ్యులను గురించి, వారి జీవిత విధానాన్ని గురించి నేను మీకు తెలియచేయాలని ఆశపడుతున్నాను. దీని గురించి మనం ఆలోచన చేస్తే యూదులలో మతనిష్ట, సనాతన భావములు కలిగినటువంటి ఒక మత శాఖ ఏమిటి అంటే పరిసయ్యులు అన్నది మీకు తెలియజేస్తున్నాను.
ప్రియమైన దేవుని బిడ్డలారా, వీరు కిందటి తరాల నుండి సంక్రమించినటువంటి మత సాంప్రదాయాలను, మోషే ధర్మశాస్త్రాన్ని నొక్కి నొక్కి చెప్తూ పొల్లు పోకుండా పాటించాలని చెప్పేవారు ఎవరు అంటే పరిసయ్యులు అనేది కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. వీరిలో చాలా మందికి ఉండే ఉద్దేశం ఏమిటి అంటే తామే న్యాయవంతులము అనుకున్నటువంటి భావము కలిగిన వారిగా ఉన్నారన్నది కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఇతరుల కంటే మేమే పవిత్రులము అని ఎవరితో కలవకుండా వేరుగా ఉండేటువంటి స్వభావము కలిగిన నేను మీకు తెలియజేస్తున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ పరిసయ్యులు అన్నటువంటి మాట పరాష్ అన్నటువంటి హీబ్రూ పదము నుండి వచ్చింది. పరాష్ అంటే అర్థం ఏమిటి అంటే వేరుగా, ప్రత్యేకముగా ఉండడము అనేటువంటి పదము నుండి వచ్చిన మాటగా కూడా నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. కాబట్టి ఈ పరిసయ్యుల గురించి మనం ఆలోచన చేసినప్పుడు, వారి యొక్క జీవిత విధానాన్ని గురించి మనం ఆలోచన చేసినప్పుడు, వారి మాటలకు చేతలకు పొంతన ఉండొద్దు అన్నది కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. కాబట్టి వారి కపట భక్తిని బట్టి యేసుక్రీస్తు ప్రభులు వారు తీవ్రముగా వారిని ఖండించారు అన్నది దేవుని వాక్యములో మనం గమనిస్తాం. ఇది పరిశీలన గురించినది. రెండవది, ఈ శాస్త్రాల గురించి కూడా మనం ఆలోచన చేసినట్లయితే, మరి పురాతన ఇజ్రాయెల్ కాలములో శాస్త్రులు అంటే రచన వృత్తిని కలిగిన వారిగా గల ప్రముఖులుగా మనము ఇక్కడ గమనిస్తాం. ఒప్పందాలు రాయడం వారి పని, పత్రికలు రాయడం వారి పని, జమాకత్తులు రాయడం వారి పని, రికార్డులు చేయడం వారి పని. దాని కొరకు వారు నియమించబడ్డారు అన్నది కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. కొందరు ప్రభుత్వ పాలనలో పనిచేసేవారిగా దేవుని వాక్యంలో మొదటి రాజుల గ్రంథం 4వ అధ్యాయం 3వ వచనంలో మనం చూస్తాం. అదేవిధంగా ప్రధాన శాస్త్రి అన్నవాడు రాజులకు సలహాదారుడిగా ఉండేవాడు అన్నది కూడా దేవుని వాక్యములో మనం గమనిస్తాం. మొదటి దినవృత్తాంతాల గ్రంథము 27వ అధ్యాయము 24, 20వ వచనంలో మనం గమనిస్తాం. కొందరికి మరి మత సంబంధమైనటువంటి బాధ్యతలు కూడా ఉండేవి అన్నది కూడా నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి బబులోను చెరకాల అనంతరం వరకు కూడా శాస్త్రుల వృత్తి యాజకత్వానికి వేరుగా ఉండేది అన్నది కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. మరి చెర అనంతరము మరి లేఖనాల ప్రజలు వ్రాసేవారిగా, వాటిని భద్రపరిచేవారిగా, మత ధర్మాలను వివరించేవారిగా వారు పరిమాణము చెందారు అన్నది ఎజ్రా గ్రంథము 7వ అధ్యాయము 6వ వచనములో వారిని గురించి గమనిస్తాం. మనం గమనించినట్లయితే ఎజ్రా గ్రంథము 6వ అధ్యాయం 11వ వచనం చూసినట్లయితే ఎజ్రా యాజకుడిగా, శాస్త్రిగా మనకు కనబడుతూ ఉంది. మరి 2వ శతాబ్ద కాలముల్లో మరి యాజకులలో ఎక్కువ మంది శాస్త్రులుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఈ నూతన నిబంధనటువంటి కాలముల్లో మతపరమైన ధర్మాలలో శాస్త్రులు ప్రవీణులు అన్నది కూడా మనం గమనించాలి. అదేవిధంగా సినగోగులో ఆరాధన విధానాన్ని ప్రారంభించినది కూడా శాస్త్రులే అన్నది కూడా నేను చరిత్రను ఆధారముగా నేను మీకు తెలియజేస్తున్నాను. రాతతో ఉన్నటువంటి ధర్మశాస్త్రానికంటే వాటి మౌలిక సాంప్రదాయాలకే ప్రాముఖ్యత ఇచ్చేవారు అన్నది కూడా శాస్త్రుల గురించి తెలియజేస్తున్నాను. జీతం తీసుకునేవారు కాదు, మరి అక్కడ ఉన్నటువంటి ప్రజల మధ్య వ్యాఖ్యాలు తీర్చేవారిగా, మరి శిష్యులను సమకూర్చి మరి దేవాలయంలో వారికి బోధించేవారిగా ఈ శాస్త్రుల గురించి మనం గమనిస్తాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, వీరు ఎటువంటి నీతి న్యాయాలు కలిగి ఉన్నారో మనము గమనిస్తాం వారి జీవిత విధానాన్ని బట్టి. కాబట్టి ఇక్కడ గమనిస్తే యేసుక్రీస్తు ప్రభువు వారు ధర్మశాస్త్రములోని నీతి న్యాయాలు ఏ విధంగా ఉన్నాయి, మరి పరిసయ్యులు బోధించే విధానం కన్నా, శాస్త్రులు బోధించే విధానం కన్నా అంతరంగముల్లో దానిలో దాగి ఉన్నటువంటి ఆత్మీయ అంతరార్థాన్ని జనసమూహానికి ఆయన వివరిస్తూ ఉన్నారు అన్నది కూడా నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. అందుకనే శాస్త్రుల నీతి కంటే పరిసయ్యుల నీతి కంటే మీ నీతి అధికము కావాలి అన్నది
కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, వారి జీవిత విధానం తెలుసు మనకు. పరిసర జీవిత విధానం, శాస్త్రుల జీవిత విధానాన్ని మనం ఇక్కడ చదువుకున్నాం, మనం ఆలోచన చేస్తాం, ధ్యానించుకున్నాం. దేవుని యొక్క కుమారుడిగా, కుమార్తెలుగా నువ్వు పిలువబడిన మనం ఎటువంటి నీతిని మనం కలిగి ఉంటున్నామో మనము ఆలోచన చేసుకోవాలి. అందుకనే ప్రియమైన దేవుని బిడ్డలారా, పాత నిబంధన పాఠ్యభాగంలో చూసినట్లయితే నీతి న్యాయాల గురించి మనం ఒకసారి ఆలోచన చేద్దాం. ఇక్కడ ఈ శాస్త్రులు, పరిసరులు ఒక వర్గము ఏమంటారంటే, పితరులు నిర్దేశించినటువంటి క్రమబద్ధ జీవిత విధానమే దేవుని యొక్క నీతి న్యాయాలు అన్నారు. కొంతమంది ఈ యొక్క శాస్త్రుల్లో, పరిసరుల్లో ఒక వర్గం. మరొక వర్గం ఏమంటుందంటే, ప్రతిదండనే నీతి న్యాయాలు అన్నారు. అంటే కంటి కన్ను, పంటికి పన్ను అనేటువంటి విధానములో తీర్పు, శిక్ష మరి కలిగినటువంటి జీవిత విధానమే నీతి న్యాయాలు అన్నారు. మరి దేవుని ఆజ్ఞలలో అన్నీ కూడా నీతి న్యాయాలతో మరి జత చేయబడి ఉన్నాయి అన్నది కూడా మనం ఇక్కడ గమనించాలి. పాత నిబంధన కాలంలో ప్రవక్తలు తమ గ్రంథాలలో నీతి న్యాయాలు ఒకదానికొకటి మరి కలిసి సాగేవిగా అక్కడ కనిపిస్తూ ఉన్నాయి. మీకా గ్రంథంలో మనం చూస్తాం, 6వ అధ్యాయము 8వ వచనం మనం చూసినట్లయితే, మనుషుడా, ఏది ఉత్తమమని నీకు తెలియచేయబడినది? ఏమిటి అంటే, న్యాయముగా నువ్వు నడుచుకునుట, కనికరాన్ని నువ్వు ప్రేమించుట, దీన మనసు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుట, ఇదే కదా యెహోవా నిన్ను అడుగుచున్నాడు అనేటువంటి మాటను చూస్తాం. అదేవిధంగా లేవియా కాండములో 19వ అధ్యాయం 13 నుండి 15 వచనాలు, ద్వితీయోపదేశ కాండం 24వ అధ్యాయం 12 నుండి 13 వచనాల్లో, మీరు అన్యాయపు తీర్పు తీర్చకూడదు, బీదవానికి పక్షపాతము చూపకూడదు, గొప్పవాడేమని మీరు అభిమానము చూపకూడదు, న్యాయమును బట్టి నీ పొరుగువానికి నువ్వు తీర్పు తీర్చాలి అనేటువంటి హెచ్చరికలు చూస్తాం. దేవుని యొక్క నీతి న్యాయాలు ప్రతి ఒక్కరికి కూడా సమానమే అన్నది మనము గ్రహించాలి. కనుక నీతిమంతుడు మరి ఈ విధంగా జీవించాలి అంటే, నీతిమంతుడు దేవునితోనూ వ్యక్తితోనూ కూడా మరి మంచి సంబంధము కలిగి ఉండాలి అన్నది దేవునికి ఉద్దేశంగా నేను మీకు జ్ఞాపకం. ఎందుకు అనగా, మరి దేవుడు నీతిమంతుడే కనుక ఆ నీతి నేను కలిగి ఉండాలి అన్నది నేను దేవుని వాక్యము ద్వారా నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. మరి ప్రభుల కాలముల్లో ఈ పరిసరులు, శాస్త్రులు వీరి అవగాహనలో, బోధల్లో, మరి జీవనములో సంపూర్ణముగా లేరు అన్నది కూడా మనం ఇక్కడ గ్రహించాలి. అందుకే యేసుక్రీస్తు ప్రభుల వారు పరిసరులను, శాస్త్రులను ఆయన విమర్శిస్తూ ఉన్నారు. వారు బాహ్యంగానే వారు చూస్తున్నారు కానీ అంతరంగ ఆత్మీయ అర్థాలను వారు బోధించట్లేదు, ఆత్మీయ అర్థాలను వారు గ్రహించలేదు అన్నది నేను ఇక్కడ మీకు జ్ఞాపకం చేస్తున్నాను. అందుకనే యేసుక్రీస్తు ప్రభుల వారు ఇక్కడ ధర్మశాస్త్రాన్ని మీరు స్పష్టంగా తెలుసుకోండి, ధర్మశాస్త్రంలోని అంతరార్థాన్ని మీరు తెలుసుకొని దాన్ని పాటించండి అని నొక్కి చెప్పడం అన్నది ఇక్కడ మనము గమనిస్తాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ధర్మశాస్త్రాన్ని మనం గమనించినట్లయితే ధర్మశాస్త్రంలో మనకి అన్ని ఆజ్ఞలే మనకు కనబడుతూ ఉన్నాయి. అన్ని ఆజ్ఞలు యాకోబు భక్తుడు అంటాడు కదా, యాకోబు పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం చూసినట్లయితే, ఎవడైనను ధర్మశాస్త్రం అంతయు గైకొనియు ఒక ఆజ్ఞ విషయమే తప్పిపోనీడలా ఆజ్ఞలన్నిటి విషయంలో అపరాధియగును అనేటువంటి మాటలు మనం చూస్తాం. కాబట్టి మరి ఒక ఆజ్ఞ తప్పితే, ధర్మశాస్త్రంలో అన్ని కూడా ఆజ్ఞలే. ఈ ధర్మశాస్త్రములు 2 భాగాలుగా మనం గమనించినట్లయితే, దేవునితో మనకు కలిగినటువంటి సంబంధము గురించి తెలియజేస్తూ ఉంది. అదేవిధంగా వ్యక్తితో మనం కలిగి ఉండవలసినటువంటి సంబంధాన్ని కూడా ధర్మశాస్త్రము తెలియజేస్తూ ఉంది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ శాస్త్రులు ధర్మశాస్త్రమును బోధించడంలో చాలా ఎక్కువ కాలం గడుపుతారు. పరిసయ్యులు ధర్మశాస్త్రబద్ధమైన జీవితాన్ని గడిపేవారు కానీ దానిలో అంతరార్థమును వారు గ్రహించలేకపోయారు. దానిని బట్టి, ఈ ధర్మశాస్త్రాన్ని బట్టి అనేకమైన చట్టాలు వారు చేశారు కానీ దాన్ని పాటించేటువంటి గుణము లేకుండా జీవించారన్నది కూడా నేను మీకు జ్ఞాపకం చేసిన. బాహ్యంగా వారు పాటిస్తున్నట్లు కనిపిస్తున్నారే కానీ వారి అంతరాంతాన్ని,
వారిలో నుండి అంతరంగాల్లో నుండి ఆత్మీయ అర్థాలను వారు గ్రహించలేకపోయారు అన్నది మనం గమనించాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, సాధారణంగా మరి శాస్త్రుల పరిశీలనలు చూసినప్పుడు మరి సాధారణ వ్యక్తి ఏమనుకుంటాడంటే వీరు నీతిమంతులు ఎంచుకునేవారు, వారు తామునే వారు మంచివారిగా మేము ఉండలేకపోతున్నామేమో, అది బహు కష్టం అని వారు భావించేవారు. దాని గురించి యేసుక్రీస్తు ప్రభువు వారు అంటున్నారు కదా, శాస్త్రుల నీతి కంటేనో పరిశీలన నీతి కంటేనో మీ నీతి అధికము కాకపోతే పరలోక రాజ్యంలో ప్రవేశించిన వారు బాహ్యంగానే నీతిమంతులుగా వారు కనబడుతున్నారు, కానీ ధర్మశాస్త్రములోని అంతరార్థాన్ని వారు గ్రహించలేనటువంటి పరిస్థితుల్లో వారు జీవిస్తూ ఉన్నారు అన్నది ఇక్కడ హెచ్చరిక చేస్తున్నట్లుగా మనం గమనిస్తున్నాం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం పరిశీలించుకోవాలి. దేవుని వాక్యము హెచ్చరిస్తూ ఉండగా, దేవుని వాక్యము మనకు గద్దిస్తూ ఉండగా దానికి మనం లోబడగలుగుతున్నామా? వాక్యానికి అనుకూలంగా మనం జీవిస్తగలుగుతున్నామా? ఎటువంటి పవిత్రత, పరిశుద్ధ జీవితం మనం క్రీస్తుని కలిగిన వరముగా మనం జీవిస్తున్నామో మనము ప్రశ్నించుకోవాలి. మన నీతి ఏ విధముగా ఉంది అన్నది మనం ఇక్కడ గ్రహించాలి. మనం చూస్తాం లూకాసు సువార్త 16వ అధ్యాయము 15వ వచనం కూడా చూసినట్లయితే, మరి పరిసయ్యులు ఈ శాస్త్రులు మనుషుల ఎదుట వారి నీతిమంతులు అనిపించుకున్నారే కానీ మరి దేవుడికి వారి హృదయము తెలుసు అన్నది కూడా నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. మనుషుల ఎదుట వారు నీతిమంతులుగా కనపరుచుకుంటున్నారు, నిలువుటంగీలు ధరించుకుంటున్నారు, మరి వారు ఆ విధంగానే జీవిస్తున్నారు, నీతిమంతులుగా వారు కనపరుచుకుంటున్నారు, కానీ వారి హృదయాన్ని ఎరిగినటువంటి దేవుడు, వారి అంతరంగాన్ని పరిశీలించిన దేవుడు వారిని గద్దిస్తూ ఉన్నాడు అన్నది నేను ఇక్కడ మీకు జ్ఞాపకం చేస్తున్నాను. అందుకనే పరిసయ్యులు, శాస్త్రులు తమను గురించి, తమ స్వనీతిని గురించి గొప్పగా మరి ప్రాథమికంగా వారి శ్రద్ధ కలిగి ఉంటున్నారు, కానీ ధర్మశాస్త్రాన్ని మరి చక్కగా అర్థము చేసుకోలేకపోతున్నారు అన్నది కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. వారు అక్షరార్థంగా వారు చూస్తున్నారు, కానీ ఆత్మీయంగా గ్రహించలేకపోతున్నారు. మనలో కూడా ఈరోజు వాక్యాన్ని అక్షరార్థంగానే చూస్తాం, కానీ ఆత్మీయంగా చూడలేనటువంటి పరిస్థితుల్లో మనం ఉన్నామేమో మనం జ్ఞాపకం. అందుకనే పరిశుద్ధాత్మ దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. ఎటువంటి జీవిత నడవడి కలిగి ఉండాలో, ఎటువంటి యథార్థమైన జీవితాన్ని కలిగి ఉండాలో, ఎటువంటి నీతిని నీ మీద ఆపాదించుకోవాలో పరిశుద్ధాత్మ దేవుడు వాక్యం ద్వారా హెచ్చరిస్తూ వాక్యములో ఆత్మీయ అర్థాన్ని మనకు తెలియజేస్తూ ఉన్నారు అన్నది నేను మీకు తెలియజేస్తున్నాను. అందుకనే 22వ వచనంలో చూస్తాం కదా, నేను మీతో చెప్పునది ఏమనగా అంటూ అక్కడ నూతన అర్థమును మరి అధికారముగా యేసుక్రీస్తు ప్రభులు వారు ఉపదేశిస్తూ ఉన్నారన్నది నేను మీకు తెలియజేస్తున్నాను. అక్కడ గమనిస్తే నరహత్య చెయ్యవద్దు అనే ఆజ్ఞలలో నరహత్య అన్నది మనం ఏమనుకుంటామంటే భౌతికంగా ఒక వ్యక్తిని చంపితే నరహత్య అనుకుంటాం. కాబట్టి నరహత్య బాహ్యగా భౌతిక హత్య మాత్రమే కాదు, కానీ సహోదరునికి వ్యతిరేకముగా హృదయములో ఏర్పడినటువంటి ఆగ్రహము అన్నది నేను మీకు తెలియజేస్తున్నాను. అది దేవుని దృష్టిలో హత్యతో సమానము అన్నది నేను మీకు తెలియజేస్తున్నాను. అందుకని కీర్తనకారుడు అంటాడు, నీ కోపాన్ని మానుకో అయ్యా, ఆగ్రహాన్ని విడిచిపెట్టు, వ్యసన పడకము, అది కీడికే కారణము అన్న మాటలు మనం గమనిస్తాం. అదేవిధంగా యాకోబు పత్రికలో మనం చూస్తే 1వ అధ్యాయము 19వ వచనము 20వ వచనంలో చూసినట్లయితే, ప్రతి మనుషుడు కూడా కోపించడానికి ఏ విధంగా ఉండాలంట, నిదానించువాడుగా ఉండాలి. ఎందుకు అంటే నరుని కోపము అన్నది దేవుని యొక్క నీతిని నెరవేర్చదు అన్నటువంటి హెచ్చరిక అక్కడ మనం గమనిస్తాం. అందుకనే ప్రభువులు వారు అంటున్నారు కదా, నేను మీతో చెప్పినది ఏమనగా, తన సహోదరుని మీద కోపవాడు ప్రతివాడు కూడా విమర్శకు లోనవుతాడు. తన సహోదరుని చూచి వ్యర్థుడా అని చెప్పువాడు మహాసభకు లోనవుతాడు, ద్రోహి అని చెప్పువాడు నరకాగ్నికి లోనవుతాడు అన్నటువంటి మాటలు మనం గమనిస్తాం. కాబట్టి ఒక వ్యక్తిని వ్యర్థుడా అన్నములో ఆ వ్యక్తిని హత్య చేస్తున్నాం అన్నది మనం ఇక్కడ గమనించాలి. హృదయములోని ద్వేషము ఆ మాటలలో అది వ్యక్తపరచబడుతూ ఉన్నదనేది కూడా నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఏ విధంగా మన సహోదరుని ఎలా కలిగి ఎటువంటి భావం మనం కలిగి ఉన్నామో మనం ఆలోచన చేసుకోవాలి. పాపి అయిన సహోదరుని మీద జాలి కనికరం మనం చూపిస్తాం, మంచిది. పాపి అయినటువంటి సహోదరుని మీద ఏం చూపిస్తాం? జాలి కనికరం చూస్తాం. కానీ అతనిలో ఉన్నటువంటి పాపము ఎడల మనం ఆగ్రహం చూపం.
ఆ పాపాన్ని తీసివేయబడాలి అన్నది మనం కోరుకోం. కాబట్టి కోపపడండి, కానీ మీరు పాపము చేయకుడి అనేటువంటి హెచ్చరిక మాటలు చూస్తాం. సూర్యుడు అస్తమించే వరకు మీ కోపము నిలిచి ఉండకూడదు అనేటువంటి మాటలు కూడా దేవుని వాక్యంలో మనం గమనిస్తాం. అందుకని మత్తయి సువార్త 5వ అధ్యాయము చదివినటువంటి భాగం 22-23 వచనాలలో ప్రభువుల వారు అంటున్నారు కదా, బలిపీఠం యొద్ద నీ యొక్క అర్పణం విడిచిపెట్టి, నీ సహోదరుని మీద ఏదైనా అసమాధానం ఉందేమో, ఒకవేళ వ్యాజ్యం ఉందేమో, కాబట్టి అటువంటి ఆలోచన, అటువంటి తలంపు నీ జీవితంలో కలిగిన వెంటనే బలిపీఠం మీద నీ అర్పణం విడిచిపెట్టి మొదట నీ సహోదరునితో నువ్వు సమాధాన పడము, అటు తర్వాత వచ్చి నీ అర్పణము అర్పించుము అనేటువంటి మాటలు దేవుని వాక్యంలో గమనిస్తాం. సహోదరునితో అసమాధానముగా ఉంటే మొదట నువ్వేం చేయాలంట, నువ్వు సమాధాన పడాలి అని దేవుని వాక్యము హెచ్చరిస్తుంది. మొట్టమొదట దేవుని వాక్యానికి మన విధేయత. కాబట్టి దేవుని ఎడల విధేయత దేవునికి ఇచ్చే అర్పణ కన్నా గొప్పది అన్నది నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. దేవునికి ఇచ్చినటువంటి విధేయత, దేవుని ఎడల మనకు కలిగిన విధేయత దేవునికి ఇచ్చే అర్పణ కంటే అది గొప్పది అన్నది నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. కాబట్టి దానికి దేవుడు ఖచ్చితంగా మనకు బహుమానాన్ని ఇస్తాడు అన్నది కూడా నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక రాజు ఎవరు లేనటువంటి సమయంలో రహదారిలో ఒక గొప్ప అడ్డరాయిని పెట్టి వెళ్ళిపోయాడు. చాట్ నుండి అక్కడ ఏం జరుగుతుందో అది గమనిస్తూ ఉన్నాడు. ఆ మార్గాన వెళ్తున్న వారు మరి దారిని మూసినటువంటి ఆ బండరాయిని చూచి బండను పెట్టిన వాడిని నిందిస్తూ ఉన్నారు. కొందరు ప్రభుత్వాన్ని దూషిస్తూ ఉన్నారు, మరికొందరు రాజుకు సొంకం కట్టడం దండగాని మండిపడుతూ ఉన్నారు. అయితే ఒక రైతు ఎంతో ప్రయాసతో ఆ బండను తొలగించాడు. ఏమిటి అంటే ఆశ్చర్యం, బండ కింద రాజు ఉంచినటువంటి డబ్బు సంచి ఉంది. అక్కడ ఒక చీటీ కూడా దొరికాయి. ఆ చీటీలో బండను తొలగించిన వారికి ఈ డబ్బు సంచి బహుమానం ఉంది. రైతు ఆనందించాడు అన్నది కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, అడ్డబండలుగా మనం ఉండకూడదు. అడ్డబండలను తొలగించేటువంటి సాధనాలుగా నేను ఉండాలి అన్నది దేవుని వాక్యం ద్వారా మీకు జ్ఞాపకం చేస్తున్నాను. నీతి న్యాయము కలిగినటువంటి ఆ పవిత్ర జీవితం అనగా వేషధారణ కానిది, హృదయశుద్ధి కలిగినటువంటి జీవితము, నీతి న్యాయము లేదా పవిత్రమైనటువంటి విశ్వాస జీవితము కలవారముగా ఆయన్ని ప్రేమించే వారుగా నేను ఉండాలి అన్నది దేవునికి ఉద్దేశంగా నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. కాబట్టి దేవుని యొక్క ధర్మశాస్త్రం ఎడల మనము విధేయత కలిగిన వరముగా మన హృదయాలను దేవునికి అర్పణగా చెల్లించాలి అన్నది దేవుని వాక్యము ద్వారా నేను మీకు తెలియజేస్తున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎవడు కూడా తన సొంత నీతి వలన మరి పరలోక రాజ్యములో చేరలేడు అనే సత్యాన్ని కూడా మనం గమనించాలి. కాబట్టి పరలోక రాజ్యంలో చేరడానికి మరి విధేయత కలిగిన జీవితము మనం కలిగి ఉండటానికి మొట్టమొదటిగా ఏమిటి అంటే మన ప్రాచీన స్వభావము, అంటే పాత జీవితము, పాప జీవితము క్రీస్తుతో కూడా సిలువ వేసే అనుభవాన్ని మనం కలిగి ఉండాలి అన్నది మన పత్రిక పాఠ్యభాగంలో మనం గమనిస్తాం. బాప్తీసం పొందినటువంటి మనం ఆయన మరణంలోనే మనం బాప్తీసం పొందుకున్నాం. ఆయన మరణంలోనే బాప్తీసం పొందుకున్నాం. ఆయనతో కూడా మనం పాతి పెట్టబడ్డాం. ఆయనలో నూతన జీవాన్ని మనం పొందుకున్నాము. కాబట్టి యేసు చనిపోవడం చూడగా పాపం విషయమే ఆయన ఒకసారి చనిపోయాడు. జీవించడం చూడగా దేవుని విషయమే ఆయన జీవిస్తున్నాడు. కాబట్టి మనము కూడా యేసునందు విశ్వాసం ఉంచిన మన పాపం విషయమై మనం మృతులుగా, దేవుని విషయమై క్రీస్తునందు మనం సజీవులముగా ఎంచబడుతూ ఉన్నామన్నది దేవుని వాక్యంలో మనం గమనిస్తాం. కాబట్టి మన సొంత నీతి వలన ఎవరు కూడా పరలోకాన్ని చేరలేరు. మానవ నీతి వలన మనం రక్షించబడలేము. కానీ క్రీస్తు నీతి ద్వారానే ఆ రక్షణ మన జీవితంలో మనం పొందుకోగలం. మన సొంత ప్రయత్నాల వల్ల కానీ, మన సొంత కార్యాల వల్ల కానీ మన రక్షణ పొందుకోలేము. కానీ క్రీస్తు మన కొరకు చేసిన బలియాగం వలన, ఆయన చేసిన రక్షణ కార్యం వలన, మన పాపం నిమిత్తమై యేసు సిలువలో చనిపోయాడని మనం విశ్వసించడం ద్వారా ఆయన సిలువలో మన కొరకు మరణించాడు, మన పాపములను సమాధి చేస్తాడు. ఆయన మనకు ఆయన పునరుద్ధరణే తిరిగి లేచాడని మనం విశ్వసించగలిగితే
దేవుని యొక్క కృప ద్వారానే ఆ రక్షణ అన్నది మన జీవితంలో మనం పొందుకోగలం. గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము మరి 15-16 వచనాల్లో మనం చూస్తాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 8-9 వచనాలను కూడా మనం గమనిస్తాం. దేవుని కృప వల్ల మాత్రమే మన జీవితంలో ఆ రక్షణ అన్నది మన జీవితంలో మనం పొందుకోగలం అన్నది నేను మీకు జ్ఞాపకం చేయాలి. మనము జన్మ వలన యూదులమే కానీ అన్ని జనులు వచ్చిన పాపులము కాము. మనుష్యుడు యేసుక్రీస్తుని విశ్వాసం వలనే కానీ ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలముగా నీతిమంతులుగా తీర్చబడ్డని ఎరిగి మనము ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలముగా కాక క్రీస్తునందు విశ్వాసం వలనే నీతిమంతులమని తీర్చుటకై యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి ఉన్నాము అన్నది మనం ఇక్కడ గమనిస్తాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి దేవుని నుండి అటువంటి కృపను పొందిన మనం ఎటువంటి ప్రీతికరమైనటువంటి జీవితం దేవుని కొరకు మనం జీవిస్తున్నామో మనం ఈరోజు ప్రశ్నించుకోవాలి. విధేయత కలిగిన జీవితం అన్నది మన జీవితంలో ఉందా అన్నది కూడా మనం ప్రశ్నించుకోవాలి. మన పరిశుద్ధాత్మను పొందితే ఆత్మ ఫలాలు మన జీవితంలో కనిపిస్తున్నాయా అన్నది కూడా మనము ఆలోచన చేసుకోవాలి. ఆత్మ ఫలాలు కనిపించకపోతే మనము ఆత్మ లేని వారమే. ఆత్మ లేకపోతే మనం క్రీస్తు వారము కాము. మనకు రక్షణ లేదు. మనం పరిశీలించుకొని మన ప్రాచీన స్వభావమును విడిచిపెట్టి దేవుని యందు విధేయత కలిగిన వారముగా దేవుని యొక్క నీతి న్యాయాలు జరిగిస్తూ నూతన జీవిత విధానము ద్వారా దేవునితో సమాధానకరమైన జీవితం జీవించడానికి, రాజ్య సంబంధమైనటువంటి జీవితము మనం జీవించడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం దయచనే కాక ఆమేన్. సమస్త జ్ఞానం మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వల్ల మీ హృదయములకు మీ తలంపులకు కలుగునే కాక ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, స్వరూపకారి, నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా దేవానికి వెలది స్తోత్రం ప్రభా. ఈ ఉదయకాల సమయంలో నీ వాక్యం ద్వారా మతం మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీకు వందనాలు ప్రభా. నీకు ఇష్టమైన జీవితాన్ని మేము జీవిస్తూ, విధేయత కలిగిన జీవితాన్ని జీవిస్తూ, దుష్టుల ఆలోచన చెప్పనడవక, పాపల మార్గం నిలక, అపవాసకులు కూర్చుండక నీ వాక్యమును మేము ధ్యానించుకుంటూ దివారాత్రులు దాన్ని ధ్యానిస్తూ మేము ధన్యులుగా మేము తీర్చబడ్డానికి కృప దయచేయండి ప్రభా. శాస్త్ర నీతి కంటేను పరిశీలన నీతి కంటేను మీ నీతి అధికము కాకపోతే పరలోక రాజ్యంలో మీరు ప్రవేశింపరన్నారు కనుక నాయన ప్రభా, నీ కృప ద్వారా మాకు అనుగ్రహించిన ఆ నీతి ద్వారా నీతిమంతులుగా మేము తీర్చబడి పరలోక రాజ్యానికి మేము వారసుమవడానికి నీ కృప దయచేయండి. పరిశుద్ధాత్మ దేవుడానికి వందనాలు. సంఘంలో వృద్ధులు, యవనస్తులు, బాలితులు, గర్భిణీ స్త్రీలు, చిన్నపిల్లలు, చంటి పిల్లలు ఉన్నారు. వారందరి పేరు దీవించండి. వారికి అవసరం మంచి ఆరోగ్యము, శక్తిని, బలము దయచేయండి. నాన్న వారికి ప్రార్థన మాకందరికి ఆశీర్వాదకరంగా దీవెనకరంగా దయచేయమని కూడా బతిమాలు వేడుకుంటున్నాను. నాన్న వృద్ధులు ఎత్తి పట్టుకునే ప్రభా, వారికి అవసరం మంచి ఆరోగ్యము, శక్తిని, బలము దయచేయండి. నీ కృపగల స్థాల్లో వారు భద్రపరచండి. ఉద్యోగస్తులు బట్టి వందనాలు. ఉద్యోగరీత్యాలు రాకపోకల సంరక్షణ కాపుదల దయచేయండి. పరాశిస్తున్న ప్రమోషన్, ట్రాన్స్ఫర్స్, ప్లేస్మెంట్స్ వారిని పొందుకున్న కృప దయచేయండి. వృత్తి పనుల వ్యాపారం చిన్నపిల్లలు దీవించి వృత్తి పనుల వ్యాపారాలు కూడా లాభకరంగా, మేలుకరంగా, ఆశీర్వాదకరంగా దయచేయమని నేను బతిమాలు వేడుకుంటున్నాను. అదేవిధంగా విదేశాల్లో దూర ప్రాంతాలను బిడ్డలు పెట్టి వందనాలు. నీ కాపుదల భద్రతలో ఉంచండి. నీ శిరుచారం మరుగుపరచుకోండి. ఎటువంటి తొందరపాటు లేకుండా కాపాడండి. వారికి కావాల్సిన ప్రతి అవసరతను మీ మా దేశంలో మీరు అనుగ్రహించమని కూడా నేను బతిమాలు వేడుకుంటున్నాను. పొరపాటు క్లాస్ ఇంటర్, డిగ్రీ, పీజీ, ఇంజనీరింగ్, మెడిసిన్, నర్సింగ్, పాలిటెక్నిక్, ఐటీ, బీడీ, డీడీ, లాగోస్, జిఆర్ఏ, టోఫల్, ఎగ్జామ్స్ ప్రతి బిడ్డలు, జ్ఞాన ప్రభా పరీక్షలు రాసిన బిడ్డలు, విజయం పొందుకునే బిడ్డలు, మరి తండ్రి ప్రభా తగ్గ ఉన్నతమైనటువంటి కోర్సులో జాయిన్ అవ్వడానికి మరి ఎదురు చూసిన బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకొని చక్కని జీవితాలు వారికి అనుగ్రహించమని బతిమాలు వేడుకుంటున్నాను. యవనస్తుల బిడ్డలు కుటుంబ జీవితంలో ప్రవేశించాలని ఆశిస్తున్న బిడ్డలు ఉన్నారు. కుటుంబ జీవితంలో వారు ప్రవేశించిన వారి సాటైన సహాయంలో కూడా మీరు చూపించమని బతిమాలు వేడుకుంటున్నాను. చక్కని జీవితాలను గ్రహించండి. కుటుంబ జీవితంలో ప్రవేశించిన భార్య భర్తల మధ్య సమాధానం, శాంతి, ప్రేమ, ఐక్యత దయచేయండి. ఏకమనసు ఏకాత్మ కలిగిన ప్రార్థించుకుంటే మీకు సాక్షులుగా వారు జీవించాలని కృప దయచేయమని కూడా నేను బతిమాలు వేడుకుంటున్నాను. నాన్న ప్రభా, కుటుంబ జీవితంలో ప్రవేశించే బిడ్డలు, గర్భఫల మంది ఎదురు చూసిన బిడ్డలు ఉన్నారు. గర్భాలను తెరిచి నాన్న గర్భఫల మంది దీవెనలను గ్రహించండి. గర్భఫలం నువ్వు ఇచ్చే బహుమానం కనుక ఆ బహుమానం పొందుకోవడానికి వారిని సదపరచమని బతిమాలు వేడుకుంటున్నాను. అదేవిధంగా ప్రభా గర్భిణీ స్త్రీలను దీవించండి. ప్రసవదను చక్కని సుఖమైన ప్రసవం పొందుకొని చక్కని ఆరోగ్యం బిడ్డలు పొందుకోవడం కృప దయచేయండి. బాలింతలు దీవించండి ప్రభా. బిడ్డలు పెంచడానికి శక్తిని, ఓపిక దయచేయండి. వారు కోల్పోయిన ఆరోగ్యాన్ని కూడా తిరిగి పొందుకోవడానికి కృప దయచేయండి. చిన్న బిడ్డలు, చంటి బిడ్డలు కూడా మీరు ఆశీర్వదించమని నేను బతిమాలు వేడుకుంటున్నాను. మరి ఇదే సమయంలో ఎవరైతే బలహీనతలు ఉన్నారో వారందరినీ పాత్ర ప్రార్థన చేస్తున్నాను. జీవములు యేసు నీ గాయపడిన హస్తంతో వారిని ముట్టి
వారికి సంపూర్ణమైన స్వస్థ ఆరోగ్యం దయచేయండి. మీరు పొందిన దెబ్బలతో మా స్వస్థ మీరు సెలవిచ్చారు కనుక నీ గాయపడిన హస్తంతో వారి ముట్టి వారికి సంపూర్ణమైన ఆరోగ్యం దయచేయమని కూడా నేను బతిమాలు వేడుకుంటున్నాను. అయ్యా నీకు వందనాలు ప్రభా తండ్రి. ఆర్థిక బదులు విడుదల దయచేయండి. అప్పుల బాధలు విడుదల దయచేయండి. కోర్టు సంస్థల విడుదల దయచేయండి. న్యాయం కొరకు పోరాటం పెట్టిన న్యాయం దయచేయమని కూడా నేను బతిమాలు వేడుకుంటున్నాను. ప్రభా గృహాలు డిస్పోజ్ చేయాలని, స్థలాలు డిస్పోజ్ చేయాలని, స్థలాలు కొనుక్కోవాలని ప్రయత్నం చేసే బిడ్డలు ఉన్నారు. నానా మేలనేది ఆశ్చర్యకరమైన స్థితిని వారికి అనుగ్రహించి సమస్యలను విడుదల దయచేయమని కూడా నేను బతిమాలు వేడుకుంటున్నాను. ప్రభా కరోనా వైరస్తో బాధపడుతున్న బిడ్డలు అనేక మంది ఉన్నారు. అయ్యా వారందరూ మీరు జ్ఞాపకం చేసుకోండి. ప్రపంచంలో నాన్న ప్రభా మా దేశంలో, మా రాష్ట్రంలో, మా జిల్లాలో ఉన్నటువంటి ప్రజలు ప్రభా అనేక మంది ఈ వైరస్ బారిని గురై నానా ప్రభా హాస్పిటల్లోనూ గృహాలలోనూ ఉన్నారు. ప్రభా వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకొని నాన్న నీ గాయపడిన హస్తం వారి మీద వచ్చి వారి విడుదల దయచే ప్రభా. ఈ కరోనా వైరస్ బారి నుండి ప్రజలను రక్షించి ప్రభా. ఈ ఉగ్రత బారి నుండి మీరు ప్రజలను మీరు తప్పించమని కూడా నేను ప్రతిమాలు వేడుకుంటున్నాను. పరిచయం చేస్తున్నటువంటి వైద్య బృందానికి, అనాధికారులకు, నాన్న ప్రభా తండ్రి, ఇతర కార్మికులకు, నాన్న ప్రభా ఇతర అధికారులకు, ప్రభుత్వానికి కావాల్సినటువంటి కాపుదల భద్రత దయచేసి నీ పరిశుద్ధాత్మ జ్ఞానంతో వారు తన పరిచయం చేయడానికి కృప దయచేయండి. నాన్న వారు చేసిన పరిచయాన్ని బట్టి వారి కుటుంబాలను మీరు ఆశీర్వదించి ఎటువంటి సమస్యలు వరకు లేకుండా నీ కాపుదల భద్రతలో నాన్న ప్రభా మీరు ఉంచమని కూడా నేను ప్రతిమాలు వేడుకుంటున్నాను. రాజానికి వందనాలు. దీవించి ఆశ్రయించి నాన్న ప్రభా ఈ ఏల్సీ సంఘాలను మీరు జ్ఞాపకం చేసుకోండి. సంఘాలను ఆశీర్వదించండి, అభివృద్ధి పరచండి. నాయకులు నాన్న ప్రభా అధికారులు కావాల్సిన పరిశుద్ధాత్మ జ్ఞానంతో సంఘాన్ని నడిపించడానికి కృప దయచేయండి ప్రభా. నాన్న ప్రభా తండ్రి ఆత్మీయ విశ్వాస జీవితాలతో సంఘాలు నడపడానికి నీ కృప దయచేయమని కూడా నేను ప్రతిమాలు వేడుకుంటున్నాను. సేవకులందరూ మీరు దీవించి నమ్మకమైన పరిచయం చేయడానికి నీ కృప దయచేయమని కూడా ప్రతిమాలు వేడుకుంటున్నాను. మా దేశాన్ని కూడా మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం. దేశ ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి, ఇతర మంత్రి, న్యాయాధిపతులు జ్ఞాపకం చేసుకోండి. న్యాయమైన పరిపాలన దేశానికి అందించడానికి, దేశంలో శాంతి సమాధానాలు మీరు నెలకొల్పమని కూడా ప్రతిమాలు వేడుకుంటున్నాను. ఎక్కడ చాలా భద్రపరిచే కాచే కాపాడి దీవించమని నేను ప్రతిమాలు వేడుకుంటున్నాను. రాజానికి వందనాలు. పరిశుద్ధాత్మ దేవుడా నీ సహాయము, నీ నడిపింపు మీరు మాకు దయచేయమని నేను ప్రతిమాలు వేడుకుంటున్నాను. నూతన సంవత్సరం దాయకులను పొందిన బిడ్డలు బట్టి దాంపత్యంలో మరొక సంవత్సరం అడుగు పెట్టిన బిడ్డలు పడి వందనాలు. వారిని దీవించి ఆశ్రయించి వారికి అవసరం దీవుల్ని పనులకు వాటిని అనుగ్రహించమని కూడా నేను ప్రతిమాలు వేడుకుంటున్నాను. మా సంఘాన్ని ఆశ్రయించారు. సంఘ పెద్దల సమాజ యూత్ సండే స్కూల్ మీద దీవించండి. నీ పరిచయం ముందుకు సాగడానికి కృప దయచేయమని అడుగుతున్నాను. నీ దేశంలో కూడా జ్ఞాపకం చేసుకొని నా పరిచయం దీవించండి. నా ప్రయత్నాలు కూడా విజయం అనుగ్రహించి సమస్త మేలుకరంగా ఆచరణ దయచేయండి. విత్తపడిన వాక్యం దృష్టి పోకుండా వాక్యం ద్వారా బిడ్డ బలపడడానికి నీ కృప దయచి వస్తాను. నీ దీవులతో సమాధానంతో మాకు సెలవు ఇప్పించి వస్తాను. యేసు పరిశుద్ధ రమణ మిగిలి బతిమాలి వినత విడుకొలుచున్నాం తండ్రి, ఆమేన్. పరలోక ముందర మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడిన గాక, నీ రాజ్యం వచ్చే గాక, నీ చిత్తము పరలోక ముందు నెరవేరినట్లు భూమి మీద నెరవేరిన గాక. మన దిన ఆహారం మాకు దయచేయము. మనలో ప్రార్థన చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా ప్రార్థన క్షమించము. శోధన దేక కిరణ్ తప్పించము. రాజ్యము, శక్తియు, మహిమయు నిరంతరము నీవేనవి, ఆమేన్. ప్రభు నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడను గాక. ప్రభు నీకు తన సంధి ప్రకాశింపజేసి నిన్ను కరుణించను గాక. ప్రభు నీ మీద తన సంధి కాంతింపజేసి నీకు సమాధానము కలుగు చేయును గాక. దేవుని స్తుతించు సర్వ సృష్టియు, నూతించు మోక్ష సైన్యము, పితృపుత్ర శుద్ధాత్మల, ఆమేన్. అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించిన గాక. మరి ఈ వారంలో నూతన సంవత్సరము అన్నటువంటి దయాకరణ పొందినటువంటి బిడ్డలందరికీ, అదేవిధంగా దాంపత్య జీవితంలో మరొక సంవత్సరం అడుగుపెట్టిన బిడ్డలందరికీ సంఘము నుండి శుభాకాంక్షలు అందిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించిన గాక, ఆమెన్. అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యు.